కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తీసుకోవచ్చన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఇలాంటి సమయంలో భేషజాలకు పోకూడదని హితవు పలికారు. విమర్శలు పక్కన పెట్టి నీళ్లు ఇవ్వాలన్నారు. కాళేశ్వరంపై విచారణ కొనసాగించుకోవచ్చు గానీ రైతులను శిక్షించవద్దన్నారు ఈటెల. గత సర్కారు కట్టిన ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఆపరేట్ చేయకూడదనుకోవడం సరికాదన్నారు. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజ్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టును పక్కన పెట్టడం సరికాదన్నారు ఈటెల రాజేందర్. ఒక 50,000 క్యూసెక్ నీళ్ళు వచ్చినా కూడా ఈ పంపలో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష క్యూసెక్ నీళ్ళు పోతున్నాయని అంటున్నారు కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడు అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌస్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంప్ హౌస్లకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు కాబట్టి 2 TMs అంటే 25,000 క్యూసెక్ల నీళ్ళు వస్తే ఆ 2 పంప్ హౌస్లు పనిచేస్తాయి కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేల్తారో నువ్వు చట్ట ప్రకారం శిక్షించు, కానీ ప్రజలు శిక్షించరు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని శిక్షించే అధికారం నీకు లేదనే విషయం మీరు మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు నువ్వు బ్రాడ్గా ఆలోచించు. ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి నేను